మన ప్రభును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉదయకాలం మందు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేటి వాగ్దానము సామెతలు 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలం మందు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం ఏమిటంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఇహలకు సంబంధమైనటువంటి స్నేహితులు మనం ఎంతో మందిని చూస్తాం. వారి అవసరతల కొరకు మనల్ని వాడుకుంటూ ఉంటారు. వారి యొక్క ఆనందము కొరకు, సంతోషం కొరకు మనల్ని వెంట పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ప్రియులారా, ఆ ప్రేమ ఇహ సంబంధమైనటువంటి ప్రేమ, స్నేహితుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, బంధువుల ప్రేమ మనకు కొంచెం సేపే అది మాత్రం ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. నిజమైన స్నేహితుడు అనగా నిన్ను ప్రేమించేటువంటి నీ స్నేహితులేమి, రక్త సంబంధులేమి, తల్లిదండ్రులేమి, నువ్వెంత విసిగించినప్పటికీ, ఎంత కొట్లాడినప్పటికీ నిన్ను విడువక ప్రేమిస్తాడు. అలాంటి ప్రేమ మన యేసయ్య ప్రేమ. కాబట్టి మన ప్రేమను ఎలా వ్యక్తపరచాలంటే, ఎంత విసిగించినా, ఎంత కొట్లాడినా, మరి ఎంత మనలను ఏళన చేసి ఎగతాళి చేసిన, ఎంత అవమానపరిచినప్పటికి కూడా దేవుని ప్రేమను మనం వ్యక్తపరిచినట్లయితే ప్రియులారా, ఉదయకాలమందు దేవుడు నీ పక్షాన ఉండబోతున్నావు. కుటుంబంలో ప్రేమ లేదేమో, నీ బిడ్డల పట్ల ప్రేమ లేదేమో, మరి స్నేహితుల పట్ల, ఇరుగు పొరుగు వారి నీకెవరన్నా మరి ఆ యొక్క దేవుని యొక్క నామములో ఎవరైనా నీకు విరోధులు ఉన్నారేమో, ఈ యొక్క ఉదయకాలం మన దేవుడు సెలవిస్తున్నాడు. మన నిజ జీవితంలో క్రైస్తవులంగా దేవుణ్ణి అనుసరించి ఆరాధిస్తున్న మనకి ఏమాత్రం కూడా ఎలాంటి శత్రువులు కూడా మనకు ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును. కాబట్టి నిజమైన స్నేహితుడు ఎవరు? నేటి కాలంలో ఈ సంబంధం ఎవరు లేరండి ఈ భూలోకంలో. ఏమంటే కుటుంబంలో లేరు, ఈ లోకంలో లేరు, స్నేహితుల్లో లేరు. నిజమైన స్నేహితుడు యేసయ్య మాత్రమే మనకు తోడై ఉండి తన నిజమైన ప్రేమను మన పట్ల వెల్లడిపరుచున్నాడు. కాబట్టి అలాంటి నిజమైన ప్రేమ మనం కూడా వ్యక్తపరిచి చూపించాలి. ఈ వాగ్దానం దేవుడు దీవించును గాక. మహాగణుడ వందనాలు తండ్రి. ఉదయ కాలం మంది బిడ్డలతో మాట్లాడిన మీ ఉన్నతమైన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు. ఆశీర్వదించండి, దీవించండి. బిడ్డల ప్రభా, ఉదయకాలం దీవెనలతో మీరు ఆశీర్వదించండి నాయన. మీరు మాట్లాడిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందనాలు. నిజమే తండ్రి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించుడని వాక్యం సెలవిస్తుంది. నిజమే నాయన. అయ్యా, ప్రతి ఒక్కరూ తండ్రి ఈ లోకంలో మమ్మల్ని విడిచేవారే, మరిచేవారే అయ్యా. ఈ కుటుంబంలో మొదలుకొని సంబంధముగా లోకంలో స్నేహితులు, బంధువులు ఎవరైనప్పటికీ కూడా విసుగుదల చెందుతారు. ప్రభా, నీ ప్రేమ విడువనిది, ఎడబాయనిది, మారనిది, మార్పు లేనిది. అటువంటి ప్రేమ కలిగి ఎరిగి అనేకులు జీవించలాగున సహాయం చేయమని మా ప్రభువును రక్షకుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.